హాయ్ అండి. ఈరోజు చికెన్ కర్రీ అండ్ ఎగ్స్ చాలా యమ్మీగా ఉంటుంది. ట్రై చేయండి. నేను ముందుగా ఇన్స్టామార్ట్ నుంచి చికెన్ ఆర్డర్ చేశాను. నేను ఎప్పుడూ ఆర్డర్ చేయలేదు. ఇదే ఫస్ట్ టైం ఆర్డర్ చేశాను. ఎలా వస్తుందా అని భయపడ్డాము, కానీ చాలా బాగా వచ్చిందండి. మన ఇంట్లో ఎమర్జెన్సీ పర్పస్ మీద అయినా సరే ఆర్డర్ చేస్తూ ఉంటాం కదా. సో నేను ఆ విధంగానే ఇన్స్టామార్ట్లోని తీసుకున్నాను. చికెన్ చాలా ఫ్రెష్గా ఉందండి. నేను తీసుకునేది ఇక్కడ జస్ట్ 500 గ్రామ్స్ మాత్రమే. సో చాలా బాగుంది. చాలా ఫ్రెష్గా ఉంది. నేను ఏదో ఫ్రీజర్లో పెట్టేసి ఇస్తారనుకున్నాను, కానీ చూస్తే మాత్రం పీసెస్ కూడా కర్రీ కట్ పీసెస్ చాలా బాగా వచ్చాయి. సో మనం ఇన్స్టామార్ట్లో నుంచి ట్రై చేయొచ్చు. ఏదైనా సరే 10 మినిట్స్ అంటున్నారు, కానీ ఒక 20 మినిట్స్ 15 మినిట్స్ అయితే టైం టేకన్ తీసుకుంటున్నారు ఇన్స్టామార్ట్. అందరికీ తెలిసిందే కదా ఈ చికెన్ ఎమ్మీ కర్రీ. సో మనం సాల్ట్ అలాగే చిల్లీ పౌడర్ వేసుకొని మ్యారినేట్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసి కాసేపు ఉంచుకున్నాక మనం ఇది అలాగే చికెన్ కావాల్సిన అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 స్పూన్స్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. మనకు స్పూన్తో కన్నా చేతితో అయితే చాలా బాగా వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ అలాగే మనం ఎగ్స్ అని చెప్పాను కదా. సో ఎగ్స్ని ఉడకబెట్టుకున్నాము ఆల్రెడీ. దాన్ని ఇప్పుడు మనం ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసే ముందు మనం ఆయిల్లో కొంచెం పసుపు వేసి మనం ఎగ్స్ అనేది ఫ్రై చేస్తే పగలకుండా ఉంటాయి. అంటే తొల్లకుండా ఉంటాయి మన మీద. సో చాలా బాగుంటాయి. అలాగే మనం కొంచెం ఆయిల్ తీసుకొని అదే గిన్నెలోని ఆయిల్ పోసుకొని ఆనియన్స్ కట్ చేసుకున్నవి ఒక 3 ఆనియన్స్ నేను ఇక్కడ తీసుకున్నానండి. ఫ్రై చేసుకొని గోల్డెన్ ఫ్రై వరకు మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ని అందులో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ ఇందులో సాల్ట్ అలాగే చిల్లీ పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు ఇవన్నీ మనం యాడ్ చేసుకున్నాం కాబట్టి మ్యారినేట్కి. సో మనం ఇంక ఇందులో యాడింగ్ అనేది అవసరం లేదు. చూడండి, కొంచెం ఒక 10 మినిట్స్ అలా ఫ్రై చేశాక అందులో ఉన్న వాటరే ఇది. సో ఎగ్స్ కూడా మనం ఇందులో యాడ్ చేసుకొని, అంటే ఇది సింపుల్గా కర్రీ అనేది ఎవరైనా ట్రై చేయొచ్చు. సో ఆ తర్వాత మనం అందులో వాటర్లో కాకుండా మనం తీసుకొని ఒక 1 గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేసి కొంచెం సేపు మగ్గనివ్వాలి మూత పెట్టుకొని. ఒక 5 మినిట్స్ తర్వాత చూడండి బాగా ఉడికాయి. మనం లాస్ట్లో దించే ముందు చికెన్ మసాలా పౌడర్ 1 స్పూన్ యాడ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఎమ్మీ చికెన్ కర్రీ రెడీ.